హల్లెలూయా. టుడే ఈరోజు దేని గురించి మాట్లాడదామంటే ఐ వాంట్ టాక్ అబౌట్ అన్కామన్ హార్వెస్ట్. అన్కామన్ హార్వెస్ట్ అంటే తెలుగులో అసాధారణమైన పంట. అవునా? ఒక్కసారి మన జీవితాల్లో మనం ఒక్కొక్కసారి మనకి ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇలాగుంది 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 ఇలా చేస్తాడు దేవుడు అని. కానీ మనము దాన్ని మన జీవితాల్లో చూడడానికి ఒకవేళ చూడవేమో అనుకొని మనము భయపడతా ఉంటాం, ఆందోళన చెందుతూ ఉంటాం. ఒక్కొక్కసారి వాగ్దానం మీద విశ్వాసం కూడా పోతుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ రోగంతో మీరు దెబ్బలాడుతూ ఉంటారు. కొంతమందికి అది పోదు కొంతకాలం, కొంతమందికి పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది, వస్తూ ఉంటుంది. ఇవన్నీ లోకం మీద మనము దేని మీద దృష్టి చూపినా కానీ అది మనల్ని కదిలిస్తుంది అనమాట. అందుకనే పరలోకమందు నీ వాక్యము స్థిరమై ఉన్నది అంటాడు దేవుడు. ఏముందంటే ఆయన వాక్యము స్థిరము. హిస్ వర్డ్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ హెవెన్. సో ఈ భూమి మీద మనము దేని విషయమైనా స్థిరపడాలంటే ఆ వాక్యాన్ని బాగా కేంద్రీకరించాలన్నమాట. అపవాది ఉపయోగించేటువంటి యంత్రము, మొదటి యంత్రం ఏంటంటే వాడు నిన్ను విన్నివ్వకుండా చేస్తాడు. రెండవ యంత్రం ఏంటంటే నీ నుంచి వాడు నీ ప్రార్థనా జీవితాన్ని కానీ, నీ ఇచ్చే జీవితాన్ని కానీ, నీ బోధించే జీవితాన్ని కానీ, నీ గుణాన్ని కానీ ఆటంకపరుస్తాడు. మూడవది, వాడు నీ నుంచి దేవుడి నుంచి ఏదైనా వస్తుంది అనేటువంటి ఆశను దొంగిలిస్తాడు. హీ రాబ్స్ యువర్ ఎక్స్పెక్టేషన్. కొంతమందికి అలవాటైపోతుంది అనమాట. ఇంకా దేవుడి దగ్గరికి రావడము, ఇంకా ప్రార్థించడము, ఇవ్వడము, అన్నీ చేయడము చేస్తారు. కానీ ఇక దేవుడి నుంచి ఏదైనా వస్తుంది అనేటువంటిది వాళ్ళ మనసుల్లో ఉండదు. ఇక దేవుడు నన్ను బాగు చేస్తాడు, నన్ను స్వస్థపరుస్తాడు, నాకు ఐశ్వర్యం ఇస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఎక్స్పెక్టేషన్, అనేటువంటి ఆశను దేవుడి నుంచి మనము పొందుకోవడాన్ని వాడు దొంగిలిస్తాడు అనమాట. ఈ ఆశను, ద హోప్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్, డెవిల్ స్టీల్స్. దాన్ని ఉపయోగించడానికి వాడు చాలా ఆయుధాలు వాడతాడు. ఉదాహరణకి కండమేషన్. దేవుడు కనికరము గలవాడు కాదు, దేవుడు నీ పాపాలను ఇంకా నీ మీద ఎత్తి చూపిస్తున్నాడు, ఇలా చేస్తా అలా చేస్తాడు, కాబట్టి నీవు ఎంత చేసినా దేవుడి నుంచి నీకు ఏమీ రాదు అనేటువంటిది చేస్తాడు. ఒకసారి నేను చాలామంది కలుస్తూ ఉంటాను. వాళ్ళు అంటారు, మేము దేవునికి ఇస్తాము, మేము చేస్తాము, కానీ మేము దేవుడి నుంచి ఏమీ పొందుకోమండి. మేము వ్యాధులను భరిస్తాము, స్వస్థతను మేము దేవుడి నుంచి కోరుకోము. అప్పులను భరిస్తాము కానీ మేము సమృద్ధిని కోరుకోము. మేము ప్రార్థిస్తాము కానీ మాకు ప్రార్థనకి జవాబు అవసరం లేదు, ప్రార్థన చేస్తూ ఉంటాము. దేవునికి ఇస్తూ ఉంటాము కానీ మేము దేవుడి నుంచి ఏమీ పొందుకోము. దీనివల్లే చాలామంది క్రైస్తవులు ఆశీర్వాదం లేకుండా ఉండిపోయారు. అలాగే ఎందుకు అనేక మంది క్రైస్తవులను చూసి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నారంటే వాళ్ళలో ఈ ఆశ లేదు, ఈ ఆశ లేదు. దేవుడు ఏమైనా ఇస్తాడు. అందుకే టుడే ఈరోజు అసాధారణమైన పంట. టుడే ఐ వాంట్ టు టాక్ అబౌట్ అన్ అన్కామన్ హార్వెస్ట్. ఎప్పుడైతే మన దేవుడు పంట కూడా ఇస్తాడు, అవునా, విత్తనమే కాదు, ప్రార్థించడమే కాదు, దేవునికి చేయడమే కాదు, పంట కూడా ఇస్తాడనేటువంటి ఆశ, విశ్వాసము పూర్తిగా ఉందో, నీ ప్రార్థనా జీవితము, నీ ఇచ్చే జీవితము, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితం, ఇవన్నీ కూడా మారిపోతాయి. నీ ప్రవర్తన కూడా మారిపోతుంది అనమాట. వెన్ యూ ఎక్స్పెక్ట్. ఏదైనా చూస్తే మీరు చూడండి, ఏదైనా సరే గివ్ అండ్ టేక్ ఈ భూమి మీద. అవునా? నేను ఇవ్వను అంటే ఏది నడవదు ఈ భూమి మీద. నువ్వు ఏ కొట్టుకన్నా ఇల్లు, యు గివ్ అండ్ టేక్ సంథింగ్. అవునా కదా? మరి దేవుడే పెట్టాడు ఈ సిస్టమ్ అంతా. మరి అలాంటి దేవుడు మరి ఆయన రాజ్యములోకి నీకు ఇమ్మని చెప్పి నువ్వు ప్రార్థన చేసి అవి చేసేటప్పుడు నీకు ఇవ్వకుండా ఉంటాడా? ఇస్తాడు. అంటే తిరిగి దేవుడు ఇస్తాడు అనేటువంటిది చాలా తక్కువగా ఉంది. ఇట్స్ వెరీ లిటిల్ ద ఎక్స్పెక్టేషన్. చూద్దాం, కీర్తనల గ్రంథంకి వెళ్దాం. లెట్స్ గో టు సామ్స్. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము. ఎంతమంది సాక్ష్యాలు చూశారు? ద టెస్టిమోనీస్ వేర్ అమేజింగ్. ఎంత ఆశ్చర్యకరమైన సాక్ష్యాలు అంటే అవి. అవునా?
ఒక క్యాన్సర్ వచ్చినటువంటి వాళ్ళు చనిపోతారు అనుకొని భార్యాభర్తలు ఇద్దరూ ఇక చనిపోతాము, ఇక మేము ఎలాగ చచ్చిపోతాం కదా, ఈ దేవుడి దగ్గర సరికి ఒకసారి వద్దామని వాళ్ళు వచ్చారు. వాళ్ళ క్యాన్సర్ రిపోర్ట్లు నార్మల్ వచ్చాయి. హల్లెలూయా. ఇంకొక ఆమె ఎక్కడో సూర్యాపేట అవతల నుంచి వస్తుందంట, 6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తుందంట. ఒక ఆమె కూడా అన్యజనురాలే. ఆమె వస్తూ 6 సంవత్సరాల నుంచి రెగ్యులర్గా వస్తూ ఉంటుందంట. నీ శరీరం అంతా కుళ్ళిపోయింది, నువ్వు చనిపోతావన్న 6 సంవత్సరాలు చావలేదు. మొన్న ఆమె సాక్ష్యం చెప్తుంది, శరీరం అంతా బాగైపోయి బలముగా తయారైందంట. హల్లెలూయా. షీఈ్ అరౌండ్ 40. 2-3 other testimonies were amazing. How God has dealt with. నేను చెప్పాను, దేవుడు కొంతమందికి కొత్త శరీరాన్ని కూడా ఇచ్చేస్తాడు అని. హల్లెలూయా. ఒక్కొక్క అవయవమే కాదు, సమ్ టైమ్స్ ఒక్కొక్కసారి ఎందుకు ఆలస్యం చేస్తారంటే నీ స్వస్థతకి, ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే నీ స్వస్థత మేబీ తల నుంచి అరికాల వరకు కొత్త శరీరం ఇస్తున్నాడేమో నీకు. హల్లెలూయా. అవునా? సారాకి ఎందుకు ఆలస్యం చేశాడంటే మొత్తం ఏమి ఇచ్చేశాడు? కొత్త శరీరం. సమ్ టైమ్స్ గాడ్ డిలైస్ టు గివ్ ఎ న్యూ బాడీ. మనం చూసినట్లయితే ఆ సహోదరి అందరూ చెప్పారంటే నీ శరీరం అంతా కుళ్ళిపోయింది, ఇప్పుడు ఆమె బలముగా అక్కడి నుంచి రోజు ప్రతి ఆదివారము వస్తుందంట. అందరూ రకరకాలుగా ఆమెను శోధించారు, ఎందుకు వస్తావు, మేబీ దే ఆర్ హియర్. దోస్ టెస్టిమోనీస్ అవి నాకు చాలా ఆశ్చర్యపోయాయి. ఎక్స్పెక్టేషన్. ఆమె 6 సంవత్సరాల నుంచి సూర్యాపేట అవతల నుంచి, అవునా, ఆ ముందు రోజు బయలుదేరి వచ్చి రాత్రి ఇక్కడే పడుకొని ఇలా ఉంటుందంటే ఆమెలో ఆశ ఉందా లేదా? ఎక్స్పెక్టేషన్. 6 years, 6 సంవత్సరాల నుంచి ఆమె ఆశతో వచ్చింది. She saw a miracle in her life. Expectation. మనం చూస్తే చాలామంది అన్యజనులు కూడా వచ్చి ఒకసారి ఒక నెల ముందు అనుకుంటాను హాస్పిటల్లో ఉందంట ఆ సహోదరి. ఐవి ఎక్కిస్తున్నారు, ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది, కిడ్నీ పాడైపోయింది ఆమెకి. డాక్టర్లు చూసి అన్నారంట, 1,00,000 పురుగులు ఉంటాయి నీ కిడ్నీలో, అది తీసేయాలా అన్నారంట. ఆమె ఏం చేసిందంట, హాస్పిటల్లో సాయంకాలం వాళ్ళు పంపించనంటే ఐవి నీళ్లు పెట్టుకొని ఆ ట్యూబ్ పీకేసి ఆ రక్తం కారకుండా దాన్ని ఇలా పట్టుకొని వచ్చి, అవునా, పొద్దున్నే వచ్చి అక్కడ క్రిస్టల్లో కూర్చుందంట. ఆమె వచ్చేసింది, అక్కడే కూర్చుంది, ప్రార్థన అది అయిపోయింది. తర్వాత అక్కడ అందరికీ నూనె వేసి అభిషేకించి ప్రార్థన చేస్తాను, అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తాను నేను. తర్వాత ఆమె ప్రార్థన చేసి నూనె ఇంటికి అక్కడికి హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత చూస్తే ఆ 1,00,000 పురుగులు ఉండే కిడ్నీ కొత్త కిడ్నీగా అయిపోయిందంట. వాట్ ఎ గ్లోరియస్ మిరకల్, వాట్ ఎ గ్లోరియస్ మిరకల్. ఇంకొక తల్లి కూతుర్లు కూడా అదే వారం చెప్పారు ఈ సాక్ష్యాలన్నీ. అవునా, కూతురికి బాలేదు, కడుపులో బిడ్డ చనిపోతాడు అని చెప్పినప్పుడు హాస్పిటల్ నుంచి చెప్పకుండా పారిపోయి వచ్చేసారంట, బిడ్డ చనిపోతాడని. తర్వాత ఇక్కడికి వచ్చి తల్లి కూతురు ఇద్దరు ఇక్కడ కూర్చి ప్రార్థన చేసుకుని మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత నార్మల్ డెలివరీ అయిపోయిందంట. హల్లెలూయా. యూ డోంట్ నో హౌ గాడ్ కెన్ చేంజ్ థింగ్స్. అంటే చూడండి, అటువంటి పరిస్థితిలో వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నారంటే ఎంత ఆశ వాళ్ళకి ఉంది. హల్లెలూయా. ఎక్స్పెక్టేషన్. ద డెవిల్ వాంట్ టు రాబ్ అన్ ఎక్స్పెక్టేషన్. దేవుడి నుంచి నేనేమైనా పొందుకోగలనా, నాకేమైనా వస్తుందా? ఇంకా మనకు తెలియని గొప్ప సాక్ష్యాలు ఎన్నో తెలియదు మనకి. ఓకే, ఎక్స్పెక్టేషన్. 119వ కీర్తన 145వ వచనము. యెహోవా, హృదయపూర్వకంగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమేమో. హల్లెలూయా. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరము. యెహోవా, హృదయపూర్వకముగా నేను మొరపెట్టుచున్నాను, నీ కట్టడలను నేను గైకొనున్నట్లు నాకు ఉత్తరమేమో. దావీదు ఏమంటున్నాడంటే, ఐ క్రైడ్ విత్ మై హోల్ హార్ట్, హియర్ మీ ఓ లార్డ్, ఐ విల్ కీప్ దై స్టాట్యూస్. ఒక్కొక్కసారి మనము పాత నిబంధనలో అయితే దేవుని ఆజ్ఞలు పాటించాలి, కొత్త నిబంధనలో కృప ద్వారా మనము ఆత్మఫలములు ఫలించాలి. అవునా? అదే మనకి పాత నిబంధనలో నీవు ధర్మశాస్త్రము ఆజ్ఞలు అన్నీ తీసేసి దాన్ని ఏం మార్చుకోవాలా? ఫలాలుగా మార్చుకోవాలి. ద న్యూ టెస్టమెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫ్రూట్స్, బేరింగ్ ద ఫ్రూట్స్. ఎందుకు ఫలించాలా? నీవు నీతిమంతుడిగా చేసేశాడు కాబట్టి. అవునా కదా? నీకు పరలోక రాజ్యంలో స్థానం ఇచ్చేశాడు కాబట్టి, కిరీటం ఇచ్చేశాడు కాబట్టి, సింహాసనం ఇచ్చేశాడు కాబట్టి, నీకు ఆశీర్వాదం దొరికేసింది కాబట్టి నీవు ఫలాలను ఫలించాలి. సో ద న్యూ టెస్టమెంట్, న్యూ కవెనెంట్ వే ఈజ్ డిఫరెంట్.
ఆయన పరిశుద్ధంగా మనం చేసేసాడు కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉండాలి. సో దిస్ ఇస్ ద న్యూ సిస్టమ్. ఇక్కడ ఏమంటున్నాడంటే హృదయపూర్వకంగా నేను మొరపెడుతున్నానంట, కాబట్టి నీ ఆజ్ఞలు గైకొన్నట్లు నాకు ఉత్తరమేమో. చూడండి, ఎప్పుడు హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాము అంటే దేవుడు తిరిగి జవాబిచ్చువాడు అంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తాం. వెన్ యూ నో దట్ గాడ్ టాక్స్ టు యూ బ్యాక్, గాడ్ రెస్పాన్స్ టు యూ. దేవుడు తిరిగి మాట్లాడతాడు, తిరిగి జవాబిస్తాడు, నాకు సహాయం చేస్తాడు అని నీకు ఎప్పుడైతే తెలుస్తుందో నీవెలా మొదలు పెడతావంట? హృదయపూర్వకంగా మొదలు పెడతావంట. యూ విల్ క్రై విత్ యువర్ హోల్ హార్ట్. ఓన్లీ పీపుల్ విత్ ఎక్స్పెక్టేషన్ హూ నోస్ దట్ గాడ్ ఈజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్. హెబ్రూల్లో ఉంటుంది అనమాట. ఆయన హీజ్ ఎ రివార్డర్ ఆఫ్ ఫెయిత్ అంటే ఆయన విశ్వాసమునకు బహుమానము ఇచ్చువాడంటే. గాడ్ ఈజ్ ఎ రివార్డర్. గాడ్ ఈజ్ ఎ రివార్డర్. హీ రివార్డ్స్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ బై ఫెయిత్ హ్యాస్ ఎ రివార్డ్. మన విశ్వాసం ద్వారా ఏం చేసినా దేవుడు దానికి బహుమానం ఇస్తాడంట. చాలామంది మేబీ ఆ సహోదరులాగే మరణగండములో ఉండి అక్కడ ఇక్కడ కూర్చున్నారేమో, విన్నారు. అటువంటి వాళ్ళు కూడా ఈరోజు దేవుడి నుంచి పొందుకొని తీరుతారు. ద ఎక్స్పెక్టేషన్. ఓకే, 119వ కీర్తన అదే అధ్యాయము 147, 148, 147 and 148. Psalms 119. తెల్లవారక మునిపే మొరపెట్టి తిని నీ మాటల మీదే నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. చూడండి, ఇతడు ప్రార్థించడమే కాదు, ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నీకు దేవుడి గురించి తెలిసినప్పుడు సంపూర్ణముగా ఆయన గురించి తెలిసినప్పుడు నీ ప్రార్థనా జీవితం మారిపోతుంది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తెల్లవారక మునిపే మొరపెట్టాడంట. హల్లెలూయా. వెన్ యూ నో దట్ గాడ్ ఈజ్ ఎ రివార్డర్, యువర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అట్ ఎ డిఫరెంట్ లెవెల్. అవునా? ఎప్పుడు లేచిపోతాడంట? తెల్లవారక మునిపే. మరి ఇక్కడ దావీదు ప్రార్థనా జీవితం ఎలా ఉందంటే దేవుడి గురించి ఎప్పుడైతే నీ దేవుడి గురించి తెలుసుకుంటావో ఇతడు తెల్లవారక మునిపే మొరపెట్టేశాడంట. హల్లెలూయా. అంటే ఏంటి? నా ప్రార్థనకి నేనేమడిగితే అది జవాబిస్తాడు. ఈజ్ ఎ గుడ్ గాడ్, ఈజ్ ఎ మెర్సిఫుల్ గాడ్ అని తెలిసినప్పుడు సమయానికి ముందే. చాలామంది ప్రార్థించరు, వాళ్ళకి తెలియదు దేవుడి గురించి. వాళ్ళు అంటూ ఉంటారు, మా అబ్బాయి ప్రార్థన చేయడండి, మా ఆయన ప్రార్థన చేయడండి, నాకు కూడా నేను ప్రార్థన చేయలేకపోతున్నానండి. నీ దేవుడి గురించి నువ్వు తెలుసుకోక, నాలెడ్జ్ జ్ఞానం, నీ దేవుడి గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో నీ ప్రార్థనా జీవితం మారిపోతుంది. హల్లెలూయా. వెన్ యు నో గాడ్, మొదటగా హృదయపూర్వకంగా మొదలు పెడతామంటే. ఇంకొకటి, ఒకసారి ఎప్పుడైతే నీ దేవుడి గురించి తెలుసుకుంటావో నీవు రెగ్యులర్గా ప్రార్థన చేస్తావు. అంటే నీ దేవుడి గురించి తెలిసినప్పుడు నీవు ఆయనకి ప్రార్థనకి సమయాన్ని ఇస్తావు. యూ విల్ గివ్ టైం. అదే ఇక్కడ చెప్తున్నాడు అనమాట దావీదు. ఇంగ్లీష్లో ఏమంటాడంటే ఐ ప్రివెంటెడ్ ద డానింగ్ ఆఫ్ ద మార్నింగ్ అండ్ క్రైడ్ ఐ హోప్డ్ ఇన్ దై వర్డ్. తెల్లవారకు మునిపే మొరపెట్టాడంట. 148 ఏముందో చూద్దాం. నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకొందును. హల్లెలూయా. ఇంగ్లీష్లో ఏముంది తెలుసా? మై ఐస్ ప్రివెంట్ ద నైట్ వాచెస్ దట్ ఐ మెడిటేట్ ఇన్ ద వర్డ్. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునుపే తెరుచుకుంటున్నాను. సో ఆయన వాక్యాన్ని చదవడానికి ప్రార్థన చేయడానికి ముందే లేచిపోతున్నాడు అంట. ఒక్కొక్కసారి ఎమోషన్, ఎగ్జైట్మెంట్, ఎగ్జైట్మెంట్. సమయానికి ముందే ఇతడు తెల్లవారక మునిపే లేచిపోతున్నాడంట. ఎక్స్పెక్టేషన్, దేవుడి నుంచి ఏదైనా వస్తుంది అని తెలుసుకుంటున్నప్పుడు నీవు దేవునితో ఉండే జీవితం మారిపోతుంది. హల్లెలూయా. యువర్ లైఫ్ విల్ చేంజ్, యువర్ రెస్పాన్స్ టు గాడ్ విల్ చేంజ్, యువర్ ప్రేయర్ విల్ చేంజ్, యువర్ ఎవ్రీథింగ్ విల్ చేంజ్. మనిషిలో ఎంత నెగిటివ్ అంటే, మనిషిలో నువ్వు బతుకుతావు అని లక్షసార్లు చెప్పినా నమ్మడు. చచ్చిపోతాడు. మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ నెగిటివ్ అనమాట. నువ్వు ఎన్ని మంచి పనులు చేయి నీకు జ్ఞాపకం చేసుకోడు. నువ్వు రోజు ఒక్కరోజు డబ్బులు ఇవ్వకపోయి తిట్టకుండా తిట్టిపోతాడు. నువ్వు రోజు డబ్బులు ఇచ్చి ఒక్కసారి ఇవ్వకపో వాడిని తిట్టి నిన్ను చంపాలన్నంతగా కూడా వాడు ట్రై చేస్తాడు ఒకరోజు డబ్బులు ఇవ్వనందుకు. అదే నువ్వు ఏమి డబ్బులు ఇవ్వనాడు నీకు రోజు నమస్తే కొట్టిపోతూ ఉంటాడు. రెస్పెక్ట్. సమ్టైమ్స్ యూ డోంట్ నో, మ్యాన్ ఈజ్ ఫుల్ ఆఫ్ నెగిటివిటీ.
మనిషిలో ఈ వ్యతిరేకత ఉంటుందన్నమాట. అందుకనే ఈ వాక్యాన్ని మనము బాగా ధ్యానించాలి, బాగా తెలుసుకోవాలి. దేవుణ్ణి ప్రతిరోజు మనం ఈ దేవుణ్ణి తెలుసుకోవచ్చు. రెన్యూ, లేకపోతే దేవుని పట్ల నీకు వ్యతిరేక స్వభావం వచ్చేస్తుంది. చాలామంది ఎందుకు రారు దేవుని దగ్గరికి? ఆయన తన కుమారుణ్ణి ఇచ్చి మరి ఆయన చనిపోయిన ఎందుకు రాడు? అపవాది అనేవాడు ఈ భూమి మీద ఉండి దేవుని పట్ల ఎటువంటి స్వభావాన్ని ఇచ్చాడు? వ్యతిరేక స్వభావాన్ని. కృపావాక్యాన్ని ఎందుకు అంగీకరించట్లేదు? గ్రేస్ ఆఫ్ గాడ్ ఎందుకు రాంగ్? ఎందుకు దాన్ని వ్యతిరేకిస్తున్నారు? మనిషికి దేవుడు ఇలా చేస్తాడు, ఇలా చేస్తే అది అలవాటైపోయింది అనమాట మనిషికి. ఎందుకంటే అది మనిషి బుద్ధి. నువ్వు మంచుకుంటా భయ్, నువ్వు తేడాగుంటే తాట తీస్తా. అది మ్యాన్స్ నేచర్. సో దేవుడు కూడా అటువంటి వాడే అనుకుంటారు. అందుకనే కృపావాక్యాన్ని సమృద్ధిగా బోధించలేరు. దే కెనాట్ ప్రీచ్ ద వర్డ్ ఆఫ్ గ్రేస్. 2000 సంవత్సరాల నుంచి దేవుడు వచ్చిన ఈ వాక్యాన్ని అంగీకరించలేరు చాలామంది. ఎందుకంటే దేవుడు కూడా నాలాగే ఉంటాడు. దట్స్ వాట్ పీపుల్స్ మైండ్. అందుకే అద్భుతాలు గొప్పగా చూడరు, మిరకల్స్ అద్భుతాలు చూడము. ఎక్స్పెక్టేషన్. గాడ్ ఈజ్ రియల్లీ ఎ గుడ్ గాడ్. ఓకే, సొలొమోన్ కంటే గొప్ప సమృద్ధిని ఎంతమంది చదివారు? ఓకే, ఎంతమంది ఆశ పెట్టుకుంటున్నారు? నేను ఒప్పుకోనది, అంత సీన్ లేదు మీకు. ఫర్ ఎక్స్పెక్టేషన్, మీరు నిజంగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఐ డోంట్ థింక్ సో. ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తే మంచిదే. ఎక్స్పెక్టేషన్. చూడండి, సొలొమోనుకి అంత సమృద్ధి రావడానికి కారణం ఏంటో తెలుసా? అది అసాధారణమైన పంట. ఏంటది? దట్స్ అన్ అన్కామన్ హార్వెస్ట్. హల్లెలూయా. మరి సొలొమోనుకి అంత అసాధారణమైన పంట రావడానికి కారణము, ఒక వ్యక్తి దేవుణ్ణి గొప్పగా తెలుసుకున్నాడు. ఎవరో తెలుసా? అతని తండ్రి అయిన దావీదు. హల్లెలూయా. వన్ మ్యాన్ న్యూ గాడ్ అట్ ఎ డీపర్ లెవెల్. అంత అసాధారణమైన పంట తన కుమారుడికి రావడానికి కారణము ఎవరు? సొలొమోను కాదు, దావీదే. సో ద వెల్త్ ఆఫ్ సాలమన్ ఈజ్ నాట్ బేస్డ్ ఆన్ సాలమన్ సోయింగ్ ఆర్ రీపింగ్ ఆర్ హార్వెస్ట్. ఇట్స్ ద సీడ్ ఆఫ్ డేవిడ్. అందరూ పక్కన చెప్పండి, సొలొమోను పంట దావీదు విత్తనమే అని చెప్పండి. సొలొమోను పంట దావీదు జ్ఞానము అని చెప్పండి. సొలొమోను పంట దావీదు పంట అని చెప్పండి. ఎస్, డేవిడ్స్ ఎక్స్పెక్టేషన్ ఈజ్ సాలమన్స్ హార్వెస్ట్. ద అన్కామన్ హార్వెస్ట్ ఆఫ్ సాలమన్ ఈజ్ డేవిడ్స్ ఎక్స్పెక్టేషన్. చూద్దాం, ఈ దావీదుకి దేవుడి గురించి కొన్ని విషయాలు తెలుసు. లెట్ us see that. 113వ కీర్తన, 113 Psalm 4 and 5. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. చూడండి, ప్రతి ఒక్కళ్ళు దేవుడిని ఎలా చూస్తారనేటువంటిది చాలా ఇంపార్టెంట్. యూనో, వాట్ ఈజ్ గాడ్ ఫర్ యూ? నీకు దేవుడు ఏంటి? కరెక్టే, నీకు దరిద్రం ఉంది, బాధ ఉంది, కష్టం ఉంది, బట్ వాట్ ఈజ్ గాడ్ ఫర్ యూ? నీవు దేవుడిని ఎలా చూస్తున్నావు? నీకు పర్సనల్గా కరెక్టే, బైబిల్లో ఉంది, పాటలు పాడతావు, కరెక్ట్, దట్స్ గుడ్. యు వర్షిప్, యు సింగ్ సాంగ్స్, హల్లెలూయా అంటావు, కరెక్టే. కానీ యెహోవా అన్యజనులందరి ఎదుట ఏంటంట? మహోన్నతుడు. హల్లెలూయా అంటే ఏంటి? అన్యజనుల్లో చేసినది ఏది కూడా నీకు భయము కలిగించడానికి వీల్లేదు. హల్లెలూయా. నో జెంటైల్ కెన్ ట్రబుల్ యూ. నో జెంటైల్ కెన్ ట్రబుల్ యూ. దట్స్ ద కోవెనెంట్. ఆయన మహిమ ఎక్కడుందంట? ఆకాశ విశాలమున వ్యాపించుందంట. హల్లెలూయా. ఆకాశ విశాలం అంటే ఎంత ఉందండి? ఆకాశ విశాలము అన్లిమిటెడ్. సో హిస్ గ్లోరీ ఈజ్ అన్లిమిటెడ్. ద లార్డ్ ఈజ్ హై అబవ్ ఆల్ నేషన్స్ అండ్ హిస్ గ్లోరీ ఈజ్ అబవ్ ద హెవెన్స్. ఆకాశానికి మించినటువంటి మహిమ ఉందంట. ఇది దావీదుకి తెలిసినటువంటి జ్ఞానము. సో డేవిడ్ హ్యాస్ ఎ పర్సనల్ రెవల్యూషన్ అబౌట్ దిస్ గాడ్. యెహోవా అన్యజనులందరి ఎదుట మహోన్నతుడు, ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి ఉన్నది. చూడండి, ఇలాంటివి చాలా సింపుల్, బట్ లెట్ us come to a conclusion. ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలి ఉన్నవాడెవడు? హల్లెలూయా. అంటే ఉన్నతమందు ఆసీనుడై ఉన్న దేవుడైన యెహోవాను పోలినవాడు. ఈ పాట పాడటం వేరు, హృదయములో ఈ దేవుని గురించి ఆలోచించడం వేరు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు ఉన్నాడా నాకు అని ఎప్పుడైతే నీ హృదయంలో అటువంటి తలంపు వస్తుందో నీ జీవితం మారిపోతుంది. ఒకసారి నువ్వు ఆ పాటని జీవితాంతం పాడొచ్చు, కానీ ఆ పాట గురించి నీకు మర్మం తెలియకపోవచ్చు. అందరికీ తెలుసు దేవుడు గొప్పడని, కానీ నీవు పర్సనల్గా తెలుసుకోవడం వేరు. అదే అంటాడు అనమాట, హూ ఈస్ లైక్ అంటు లార్డ్ అవర్ గాడ్ హూ డ్వెల్లత్ ఆన్ హై.
ఇంత ఆసీనమైన వాడు, అవునా, మన దేవుడు. అంటే ఇప్పుడు దాకా నిన్ను భయపెట్టేది ఇక భయపెట్టదనమాట. వాట్ ఈస్ ట్రబులింగ్ యూ విల్ కమ్ టు ఎన్ ఎండ్ బై నోయింగ్ దిస్ థింగ్స్. చూద్దాం 114:7. భూమి ప్రభు సన్నిధిని, యాకోబు దేవుని సన్నిధిని వణుకుము. హల్లెలూయా. అతను అంటున్నాడు, అంటే దావీదుకి తెలుసు అనమాట, భూమి ఇంత గొప్ప దేవుడు కాబట్టి నువ్వేం చేయాలంట, నువ్వేమవ్వాలంట, వణకాలంట. చూడండి, నీవెప్పుడైతే దేవుడి గురించి ధ్యానిస్తూ ఉంటావో, ఆయన గొప్పతనం గురించి, ఇంకా గొప్ప విషయాలు దేవుడు లోతుగా బోధిస్తాడు. దీస్ ఆర్ వెరీ సింపుల్ బట్ యట్ పవర్ఫుల్. చూద్దాం ఇవెందుకు, ఎలా ఆలోచించడం బట్టి దావీదు ఏం చేశాడో చూద్దాం. 147:4-5. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ పేర్లు పెట్టుచున్నాడు. రైట్. ఎంతమంది ఈ పాట పాడారు? నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నీ పేర్లు పెట్టుచు. నాకు చాలా ఇష్టమైన పాట. చూడండి, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు. మొత్తం నక్షత్రాలు ఎన్ని ఉంటాయో తెలుసా? మీకు తెలుసా? ఈ నక్షత్రాలన్నీ కూడా ప్రతి సెకండ్కి ఇన్ని వేల కోట్లని పెరుగుతూ ఉంటాయంట. నక్షత్రముల సంఖ్య ప్రతిరోజు, ప్రతి సెకండ్, ప్రతి గంట, ప్రతి నిమిషము ఇన్ని కోట్లని పెరుగుతూ ఉంటాయంట. అన్నీ సైన్స్ ప్రకారం చూస్తే ద క్రియేషన్, ద గెలాక్సీస్, ద సోలార్ సిస్టమ్, ద ప్లానెట్స్, ద స్టార్స్ ఆర్ ఎక్స్పాండింగ్ అట్ ద స్పీడ్ ఆఫ్ లైట్. అవునా? ఇప్పుడు లైట్ వేస్తే ఎంత త్వరగా చేరుకుంటుంది? మీ ఇంట్లో లైట్ వేస్తే నిన్ను అక్కడి నుంచి ట్యూబ్లైట్ రావడానికి 1 గంట పడుతుందా? ఎర్ర బల్బ్ వేసావు అనుకో, ఎంతసేపు వస్తుంది నీకు వెలుగు? చాలా వేగంగా వస్తుంది. అలాగే ఈ భూలోకము కూడా ఇన్ని నక్షత్రాలు, ఇన్ని సూర్యచంద్రులు, రకరకాల ప్లానెట్స్ ఇవన్నీ కూడా ఎంత స్పీడ్గా పెరుగుతున్నాయంట. హల్లెలూయా. ఎప్పుడో పెరుగుతున్నాయి. ఎప్పుడో సృష్టించాడు ఆయన, కొన్ని వేల సంవత్సరాల ముందు సృష్టించి పెరుగుతున్నాయంట. వాటన్నిటికీ ఇప్పుడు మనకు తెలియదు. ఇప్పుడు లెక్క పెట్టామనుకో, ఇన్ని లక్ష కోట్లు అని లెక్క పెట్టే లోపు మళ్ళీ అన్ని లక్షల కోట్లు పెరిగిపోతున్నాయి. కానీ దేవుడికి ఏంటంట, వాటి సంఖ్యను ఆయన నియమించాడంట. హల్లెలూయా. నియమించడమే కాదంట, వాటికన్నిటికీ పేర్లు పెడుతున్నాడంట. హల్లెలూయా. డు యు నో దిస్ గాడ్? మరి ఇక్కడ కూర్చుండే ఈ వేల మందిని దేవుడు ఆశీర్వదించలేడా? ఈ వేల మంది రోగాలు తీసేయలేడా? ఈ వేల మంది కోటీశ్వర్లు చేయగలడా లేదా? గాడ్, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడో లేదో, నా ప్రార్థన ఆలకిస్తాడో లేదో, నా రోగం తీస్తాడో లేదో, ఉన్నాడో లేదో, వాటికన్నిటికీ ఏం చేస్తాడంట? ఇంకొక ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఆల్ దీస్, ఇవన్నీ కూడా ఆయనలో ఎదుగుతున్నాయంట. దీస్ ఆల్ ఆర్ మల్టిప్లయింగ్ ఇన్ హిమ్. అంటే గాడ్ ఈజ్ స్టిల్ ఇన్ కంట్రోల్. ఇవన్నీ పెరుగుతున్నాయంట. ఎందులో పెరుగుతున్నాయంట? ఆయనలో పెరుగుతున్నాయంట. హల్లెలూయా. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ బై హిమ్, త్రూ హిమ్, ఇన్ హిమ్. He came as a flesh. The most humbling thing he can do is he came as a flesh. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పేది? వాటికన్నిటికీ పేర్లు పెడుతున్నాడంట. అన్నిటికీ. అంటే ఇక్కడ ఎంతమందికి నా పేరు దేవుడికి తెలుసు అనుకుంటున్నారు? నీ ఇంటి పేరు, ఇంటి నెంబర్తో సహా, నీ తల వెంట్రుకలన్నీ కూడా తెలుసంట దేవుడికి. వాటికన్నిటికీ పేర్లు పెడుతున్నాడంట. దావీదుకి తెలుసా లేదా ఇది? అంటే డేవిడ్ న్యూ అబౌట్ గాడ్ సంథింగ్ మోర్. తన తరాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగినటువంటి వాడు దావీదు. ఎందుకంటే దావీదుకి దేవుని యొక్క గొప్పతనము తెలుసు. మనం దీని గురించి పాడుతూ ఉన్నాం. వీ హావ్ బీన్ సింగింగ్ దిస్ సాంగ్. ఓకే, 5వ వచనం కూడా చదవండి, 4 and 5. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. హల్లెలూయా. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. సో హీ హ్యాస్ గ్రేట్ పవర్, అండర్స్టాండింగ్ ఇస్ ఇన్ఫినిట్. నక్షత్రాలన్నీ కూడా ఆయనకి ఎంతో తెలుసు, సంఖ్య తెలుసంట. అవునా? ఈ భూమి మీద బహుశా ఆ సంఖ్య రాస్తే ఈ భూమి సరిపోదేమో. మేబీ ది ఎర్త్ మే నాట్ కంటైన్ ద నెంబర్,
ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో చూస్తే, అవునా, కొన్ని ప్లానెట్స్ని కలిపితే సోలార్ సిస్టమ్ అంటాం. ప్లానెట్స్ని తెలుగులో ఏమంటారు? గ్రహాలు. గ్రహాలను కలిపితే సోలార్ సిస్టమ్ని ఏమంటారు? సౌర కుటుంబం. ఓకే, కొన్ని గ్రహాలన్నీ కలిపితే సౌర కుటుంబము. ఈ సౌర కుటుంబాలు సోలార్ సిస్టమ్స్, ఈ సౌర కుటుంబాలు అన్నీ కలిపితే ఏంటో తెలుసా? కొన్ని వేల సౌర కుటుంబాలు కలిపితే నక్షత్రం. యూనో, ఇలాంటి వేల నక్షత్రాలు కలిపితే దాన్ని గెలాక్సీ అంటారు. ఈ వేల కోట్ల గెలాక్సీని కలిపితే నెబ్యులా అంటారు. ఇవన్నీ కూడా, ఈ నెబ్యులాలు కొన్ని వేలు పెరుగుతున్నాయంట. ఇలాంటి అంటే ఒక్కొక్క నక్షత్రంకి, ఒక్కొక్క గ్రహణంకి ఆయన పేరు పెడుతున్నాడంట. స్మాల్ స్టార్ అండ్ బిగ్ స్టార్స్, వీటన్నిటికీ పేరు పెడుతున్నాడంట. ఈ వాక్యం వింటున్న మీ జీవితాలు ఈరోజు మారిపోతాయి. హల్లెలూయా. ఇఫ్ యు నో దట్ యువర్ గాడ్ ఈస్ టూ పవర్ఫుల్, ఇఫ్ యు నో దట్ దిస్ గాడ్ ఈస్ టూ పవర్ఫుల్, నీకు క్వశ్చన్ వస్తుంది అనమాట, మరి నేను ఎందుకు ఇలాగ ఉన్నాను, మరి నేను నా జీవితం ఎందుకు ఇలాగ ఉంది, వై యామ్ ఐ లైక్ దిస్ గాడ్, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నా జీవితం ఎందుకు ఇలా ఉంది, వై? ఓకే, చూద్దాం. 148, 4 నుంచి 6 వరకు. పరమాకాశములారా, పరము పైనున్న జలములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక. 6వ వచనం. ఆయన వాటిని నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించెను, ఏదియు దానిని అతిక్రమింపదు. హల్లెలూయా. మనం అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం అనమాట, ఈ గ్రహం వచ్చి ఎర్త్ని కొలైడ్ అయిపోయి మనం భూమి పేలిపోతుంది అని శాస్త్రజ్ఞులు వెయిట్ చేస్తూ ఉంటారు. ఎప్పుడైనా పేలిందా? ఆయన వాటికి నిత్య స్థాయువులుగా స్థిరపరిచి ఉన్నాడు, ఆయన వాటి కట్టడ నియమించెను, ఏదియు దాని అతిక్రమింపదు. సూర్యుడు ఒక్క ఇంచు కూడా దగ్గరికి రాడు. హల్లెలూయా. చంద్రుడు కూడా ఒక్క ఇంచు దగ్గరికి రాడు. నథింగ్ విల్ హ్యాపెన్. వాటన్నిటికీ, ప్రతి గాలికి, మట్టికి, వాటన్నిటికి సరిహద్దులు పెట్టాడంట. గాడ్ హ్యాస్ ఎ బార్డర్స్, దాట్ దిస్ 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 దిస్, అంతే. నువ్వు ఎక్కడ దాకే రావాలి, ఇది దాటి వెళ్ళకూడదు. అన్నిటికీ సరిహద్దులు ఉన్నాయి. హల్లెలూయా. ఆ తుఫాన్ ఎంతమందిని ములిగినా నీ ఇంటి వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఎందుకంటే 10,000 మంది నా పక్కన పడిన అపాయము నా వద్దకు. హల్లెలూయా. సో దిస్ గాడ్ కెన్ ప్రొటెక్ట్ యూ. ఎంతమంది ఈ దేవుడిని రక్షించగలడని నమ్ముతున్నారు? డిడ్ యు నో దిస్ గాడ్? పక్కన చెప్పు, ఈ దేవుడి గురించి తెలుసుకున్నావు ఎప్పుడైనా అడగండి. కరెక్టే, సిలువలో మరణించాడు, రక్తం కార్చాడు, నీ పాపాలు పోయాయి. అమ్మ పోయాయి పాపాలు పొద్దున్న లేస్తే పాపాలు పోయాయి. కరెక్టే, పాపాలు పోయాయి. నేను బాగా చూసింది ఏంటంటే, నీ పాపివే అని నేను జ్ఞాపకం చేసి చితగొట్టేయడం మటుకు బాగా చూశాను నేను. కరెక్ట్, అది రాంగ్ కాదు, కరెక్ట్, 100% కరెక్ట్. అది ధర్మశాస్త్రము తప్ప, చెడ్డదా? కరెక్ట్, 100% కరెక్ట్. అది దట్స్ ట్రూ, దట్స్ స్పిరిచువల్, దట్స్ హోలీ, దట్స్ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు పాటించలేనంత పవర్ఫుల్. అవునా? లా ఈజ్ గాడ్ స్టాండర్డ్, ఇట్స్ స్పిరిచువల్, ఇట్స్ హోలీ. అది 2 సార్లు పడిపోయిన మానవుడికి ఇచ్చాడు. అవునా? ఆయన మొదట చేసింది ఎవరికి? దూతల కంటే కొంచెము తక్కువనిగా చేశాడు. ఆ తర్వాత పండు తిని తక్కువని చేశాడు కాబట్టి అపవాది మోసం చేశాడా? చేశాడు. ఏమైపోయాడు? చేసిందే తక్కువనిగా, తర్వాత పండు తిని మళ్ళా ఇంకా పడిపోయాడు. అటువంటి పడిపోయినోడికి దేవుడు ఇది నా స్టాండర్డ్ అని ఇస్తే పాటిస్తాడా? అందుకేమంటాడు? అక్షరము చంపును, ఆత్మ బై గ్రేస్ అప్లిఫ్ట్స్ యూ అండ్ గివ్స్ యూ ఎబిలిటీ టు లివ్ ద స్టాండర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కృప, నీవు దేవుని లాంటి, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించేటటువంటి సామర్థ్యాన్ని నీకు ఇవ్వగలదు. హల్లెలూయా. కృప. ధర్మశాస్త్రం నువ్వు ఇలా చేస్తేనే బతుకుతావు, లేకపోతే బతుకు అంటది. ఓకే, అన్నీ కూడా తన ఆర్డర్లో ఉన్నాయంట. అవునా? అయితే ఇప్పుడు మానవులందరి పరిస్థితి ఆర్డర్లో ఉందా? లేదు. వాటన్నిటికీ ఆర్డర్ ఉందంట. మళ్ళీ చదవమ్మా ఈ వచనాలు. 148, 4 నుంచి 6. అందరూ చూడండి వర్సెస్ 48, 4, 5, 6. 148, 4, 5, 6. పరమాకాశములారా, ఆకాశము పైనున్న జలములారా ఆయనను స్తుతించుడి. యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను, అవి యెహోవా నామమును స్తుతించునుగాక.
ఆయన వాటిని నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. ఆయన వాటికి కట్టడ నియమించను, ఏదియు దానిని అతిక్రమింపదు. హల్లెలూయా. ఆయన వాటిని ఎంతకాలం నియమించాడంట? ఆఫ్టర్ 2000 మిలీనియంకి అన్ని కొలాడైపోవాలా? 2000 మిలీనియంకి వాటర్ అంతా వచ్చి మునిగిపోవాలా? ఎంతకాలం అంట? నిత్య స్థాయివులుగా స్థిరపరిచి ఉన్నాడు. హల్లెలూయా. He has established them forever. కరెక్టే, నోవా టైంలో వచ్చేసింది, చనిపోయారు. ఎందుకు చనిపోయారు? ఎందుకు? మానవులు తీయడానికి అన్ని పెట్టి మళ్ళీ వెనకెళ్ళిపోయా లేదా? మళ్ళీ దేని సరే అప్పుడప్పుడు దాని కోపం వస్తే అవి వచ్చి నిన్ను ముంచి మళ్ళీ దాని ప్లేస్ దానికి వెళ్ళిపోతాయి. చూడండి, మన పిల్లల్ని కొట్టినట్టు కొట్టేసి మళ్ళీ వెళ్ళి వంట పని చేసేసుకుంటూ ఉంటాం. మళ్ళీ దెబ్బ బాధేసి మళ్ళీ పప్పుసారి వండుతూ ఉంటాం మళ్ళీ. అంతేగాని ఎవరన్నా చూస్తే నీ చెయ్యప్పుడు కొడతా ఉంటుందా? నీ హద్దులు నీకు తెలుసు. వానికి అంతవరకు కొడతావు, మమ్మీ మమ్మీ వద్దు మమ్మీ వద్దు మమ్మీ అనేదా కొడతావు. తర్వాత మళ్ళీ నీ పని నువ్వు చేసుకుంటావు. యూనో, సో సమ్ టైమ్స్ దీస్ ఆర్ ఆల్సో లైక్ దాట్. ఏది నాశనం అయిపోదు. ఇలా గాడ్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఎవ్రీ బార్డర్. మరి ఇంత గొప్ప దేవుడు మనందరి శత్రువుల్ని పాదాల కింద తీసుకురాగలడా లేదా? అందరినీ ఆశీర్వదించగలడా లేదా? అందరిలో వ్యాధిలేమి తీసివేయగలడా లేదా? ఇప్పుడు ఎంతమంది దృఢముగా ప్రార్థిస్తారు ఇది నెరవేరాలని? హల్లెలూయా. దట్ విల్ గివ్ యూ పవర్ టు ప్రే దిస్ ప్రేయర్. లేదనుకో, ఇది చూసి జాలేస్తుంది. జరుగుతుంది అంటావా? ఇది చేస్తాడంటావా? 33 ఇచ్చాడు, ఏకంగా 1 కాదు 2 కాదు. నా ఒళ్ళంతా జబ్బులే, ఇవన్నీ పోతాయి అంటావా? తినడానికే లేదు. సొలొమోనుకు సమృద్ధి అంట. ఇది మరీ టూ మచ్. యూనో ఆల్ దిస్ థింగ్స్. బట్ వెన్ యూ నో గాడ్, ఇప్పుడు ఎంతమందికి ఆశ పెరిగింది దేవుడి నుంచి చేస్తాడని? చూసారా? జస్ట్ దిస్ వర్డ్ హెస్ చేంజ్డ్ యువర్ లైఫ్. ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. దేవుడి నుంచి పొందుకోవాలనే ఆశ. ఇదే దేవుడు ఈరోజు అపవాదిని వాడి సరిహద్దుల్లో పెడుతున్నాడు. నిన్ను నీ సరిహద్దుల్లో పెడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆయన గొర్రెలోకి ఏమి ఇవ్వడానికి వచ్చాడు? సమృద్ధి గల ప్రతి ఒక్కరికి ఇవ్వగలడా లేదా? ప్రతి ఒక్కరికి దీర్ఘాయు ఇవ్వగలడా లేదా? ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇవ్వగలడా లేదా? ప్రతి ఒక్కరికి ఐశ్వర్యం ఇవ్వగలడా లేదా? ఎస్. నా తల్లి ఇంతే, నా తరం ఇంతే, నా బతికి ఇంతే. నో, గాడ్ క్యాన్ చేంజ్ యువర్ బాడీ. గాడ్ క్యాన్ చేంజ్ యువర్ ఫైనాన్షియల్ స్టేటస్. హీ క్యాన్ చేంజ్. వాటన్నిటికీ మరి నిత్య స్థాయిలుగా స్థిరపరిచి ఉన్నాడు. వాటికి కట్టడ నియమించను, ఏదియు దానిని అతిక్రమింపదంట. హల్లెలూయా. వాట్ ఎ సిస్టమ్ డిడ్ గాడ్ క్రియేట్. అంటే దావీదుకి మామూలు సామాన్యుడి కంటే కొంచెం లోతుగా తెలుసా లేదా దేవుడి గురించి? ఎస్. డేవిడ్ న్యూ గాడ్ ఎట్ ఎ డీపర్ లెవెల్. అందుకనే తన దేవుడికి ఎలా ప్రార్థించాడంట? హృదయపూర్వకంగా. అందుకనే తెల్లవారక మునిపే. హల్లెలూయా. దట్ మేడ్ హిమ్ గివ్ టైమ్ టు గాడ్. అందుకే ఈ దేవుని చాలామంది ఎందుకు ఎవరు దేవుని సేవకి? అమ్మో, దేవుని సేవకి ఇంకేమన్నా ఉందా? చాలామంది పిల్లలు దేవుని సేవకి ఎవరు? దే వోంట్ గివ్ దర్ చిల్డ్రన్ టు సర్వీస్. దే ఆర్ స్కేర్డ్. ఈ దేవుడు బ్లెస్ చేస్తాడో చేయడో అంటే బ్లెస్ అవ్వడం అనేటువంటి ఉద్దేశము. ఓకే, నౌ ఇప్పుడు ఈ దావీదు, ఇంత గొప్ప దేవుడిని తెలుసుకున్న దావీదు ఏం చేశాడో చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 22వ అధ్యాయము మొదటి నుంచి చదవమ్మా. లెట్స్ రీడ్ ఫ్రమ్ వర్స్ 1. 22 ఫ్రమ్ వర్స్ 1. మరియు దేవుడైన యెహోవా నివాస స్థలము ఇదే అని, ఇశ్రాయేలీయులు అర్పించు దహన బలులకు పీఠము ఇదే అని దావీదు సెలవిచ్చెను. తరువాత దావీదు ఇశ్రాయేలీయుల దేశమందుండు అన్యజాతి వారిని సమకూర్చుడని ఆజ్ఞ ఇచ్చి దేవుని మందిరమును కట్టించుటకై రాళ్ళు చెక్కువారిని నియమించెను. వాకిళ్ల తలుపులకు కావలసిన మేకులకేమి చీలలకేమి విస్తారమైన ఇనుమును, తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని, ఎంచ నలవి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను. సీదోనీయులను తూరీయులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసుకొని వచ్చుచుండురి. 5వ వచనం. నా కుమారుడైన సొలొమోను. చూడండి, ఇప్పుడు దావీదు చెప్తున్నాడు సొలొమోనుకు అంత సమృద్ధి రావడానికి గల కారణం ఏంటి? వై? దావీదు యొక్క దర్శనము. దావీదుకి అంత దర్శనం రావడానికి గల కారణం ఏంటి? దావీదుకి దేవుని గురించిన జ్ఞానము, విజ్డమ్. అందుకే అంటాడు విజ్డమ్ ఈజ్ ద ప్రిన్సిపల్ థింగ్. హల్లెలూయా. అన్నిటికంట మూలమైనది ఏంటంట? జ్ఞానము. నా ప్రజలు ఏం లేక నశించిపోతున్నారంట? విజ్డమ్. సో విజ్డమ్ గేవ్ హిమ్
యూనో ఎ న్యూ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. చూద్దాం. కాబట్టి సొలొమోను చెప్తున్నాడు, ఇంత చేసి నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. హల్లెలూయా. అతనికి కట్టవలసిన మందిరం ఎలాంటి మందిరం అంట? సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా చాలా ఘనమైనదై ఉండాలంట. అంటే ఏంటి అర్థము? దానికి ముందు దావీదు అంటాడు, హిస్ గ్లోరీ ఈజ్ అబవ్ ఆల్ నేషన్స్. అన్ని జనులందరికంటే ఆయనకు అత్యధిక మహిమ ఉందంట. అందుకని వాళ్ళందరికంటే అత్యధికమైన మహిమ గల మందిరము కట్టాలంట. హల్లెలూయా. The revelation that you get will give you a new level. You know, it's all how people have diminished God to a very lower level. దేవుణ్ణి ఎంత స్థాయికి మనము తీసుకొచ్చేసామంటే మన వాక్యంలో, అంటే నీకు దేవుని గురించి తెలిసిన దాన్ని బట్టి నీవు దేవుడి నుంచి పొందుకుంటావు, దేవునికి కూడా చేస్తావు. హల్లెలూయా. దేవుడి నుంచి పొందుకోవాలంటే ఆయన గురించి చూడండి, వీరు రాజులందరూ వచ్చి ఆయనకి ఇస్తున్నారంట. ఒకసారి 3వ వచనం చదవమ్మా. వాకిళ్ళ తలుపులకు కావలసిన మేకులకేమి చీలులకేమి విస్తారమైన ఇనుమును తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఎంచనలవి కానన్ని దేవదారు మ్రానులను దావీదు సంపాదించెను. సీదోనీయులను తూరియులను 4వ వచనము సీదోనీయులను తూరియులను దావీదునకు విస్తారమైన దేవదారు మ్రానులను తీసుకొని వచ్చి. హల్లెలూయా. నీ దర్శనాన్ని బట్టి దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. హల్లెలూయా. బేస్డ్ ఆన్ యువర్ విజన్ విల్ బి ద ప్రొవిజన్. కొంతమందికి దేవుడు ఎందుకు ఇవ్వలేడు? నాది గవర్నమెంట్ జాబు, నాకు వచ్చేది 15,000, ఇక నాకు వేరే రూట్లో నాకు ఈ దేవుడు ఎలాగిస్తాడు? ఇచ్చినా ఎలాగిస్తాడు నాకు? నేను ఒకవేళ దేవుడికి ఇచ్చినా కానీ తిరిగి ఎలాగిస్తాడు నాకు? నాకు ఇంతే కదా శాలరీ. అందుకే అద్భుతాలు చాలా ముఖ్యమైనవి. ఏంటిది? మిరకల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. మిరకల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అద్భుతము అనండి అందరూ. అద్భుత రీతిగా ఇస్తాడు. యూ డోంట్ నో హౌ గాడ్ వర్క్స్. నీకు ఎలాగిస్తాడో తెలుసా? అద్భుత రీతిగా ఇస్తాడు. ఎలాగిస్తాడు? మిరకలస్లీ. నువ్వు అందుకే చాలామంది ఊహించలేరు, దర్శించలేరు. ఎలాగిస్తాడు? నా భర్త పరిస్థితి ఇది, నా భార్య పరిస్థితి ఇది, నేను ఎలా ఉన్నాను, నా తల్లిదండ్రులు నాకు పెళ్లి చేయరు, నాకు ఎలా పెళ్లి జరుగుతుంది, నేను చదువుకోలేదు, నాకు ఎలా ఉద్యోగం దొరుకుతుంది, నాకేమీ రాదు, నాకు దేవుడు ఎలాగిస్తాడు, ఎలాగ నేను బ్లెస్ అవుతాను, ఎలాగ డాక్టర్లు చనిపోతున్నారు, ఎలా బాగుపడతాను, ఈ రోగం ఎలా తగ్గుతుంది, నాకు ఎలాగ ఇవన్నీ తగ్గుతుంది, హౌ దిస్ విల్ గో, హౌ దిస్ పెయిన్ విల్ గో. ఓకే, చదువమ్మా, కంటిన్యూ చేయి. సిదోనీయులను మరి తూరు దేశం నుంచి ఏమొచ్చి ఇచ్చారంట? విస్తారమైన విస్తారముగా ఇచ్చారంట. అంటే నీ దర్శనాన్ని బట్టి, నీకు దేవుని పట్ల కలిగిన ఆశను బట్టి సృష్టి నీకు సహాయం చేస్తుంది. హల్లెలూయా. ద క్రియేషన్ విల్ స్టార్ట్ హెల్పింగ్ యూ. ద క్రియేషన్ విల్ హెల్ప్ యూ. ఇట్స్ ఆల్ ఇన్ యువర్ మైండ్. ఈరోజు వాక్యము ప్రతి ఒక్కళ్ళ జీవితాన్ని మార్చేస్తుంది. హల్లెలూయా. దిస్ వర్డ్ ఈస్ చేంజింగ్ యువర్ హార్ట్స్ అండ్ మైండ్స్. సో యూ కెన్ ఎక్స్పెక్ట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. చదువమ్మా, చదువు. నా కుమారుడైన సొలొమోను పిన్న వయసు గల లేతవాడు. 5వ వచనము. యెహోవాకు కట్టబోవు మందిరము దాని కీర్తిని బట్టియు అందమును బట్టియు సకల దేశములలో ప్రసిద్ధి చెందినట్లుగా అది చాలా ఘనమైనదై ఉండవలెను. కాగా దానికి కావలసిన సాధన రాశిని సిద్ధపరచదనని చెప్పి దావీదు తన మరణమునకు ముందు విస్తారముగా వస్తువులను సమకూర్చి ఉంచెను. హల్లెలూయా. సో an uncommon harvest needs an uncommon preparation. హల్లెలూయా. చూడండి, అసాధారణమైన పంటకు అసాధారణమైన సిద్ధపాటు కావాలంటే ఏం కావాలా? అసాధారణమైన సిద్ధపాటు కావాలంటే నీ దేవుడు అసాధారణమైన వాడు అనేటువంటి జ్ఞానము నీకు రావాలా. హల్లెలూయా. ఈ అద్భుతం జరుగుతుందా? ఇలా చేస్తాడా? ఇలా చేయొచ్చా? ఎన్ని తప్పులు చూద్దాం. చదవమ్మా. తరువాత అతడు తన కుమారుడైన సొలొమోనును పిలిపించి ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు ఒక మందిరమును కట్టవలసినదని అతనికి ఆజ్ఞ ఇచ్చెను. మరియు దావీదు సొలొమోనుతో ఇట్లనెను, నా కుమారుడా, నేను నా దేవుడైన యెహోవా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించవలనని నా హృదయమందు నిశ్చయము చేసుకుని ఉండగా. అందరూ చేయాలనుకుంటారు, దేవుడికి అందరూ ప్రార్థించాలనుకుంటారు, అందరూ ఇవ్వాలనుకుంటారు, అందరూ చేయాలనుకుంటారు. కానీ
తమ దేవుణ్ణి ఎరుగువారు మాత్రమే గొప్ప కార్యాలు చేయగలరంట. నోయింగ్ గాడ్ మేక్స్ యూ ఎ డిఫరెంట్ పర్సన్. దావీదుకి ఇలాంత జ్ఞానం ఉంది, ఈ నక్షత్రాలు వాటిని సంఖ్యను నియమించాడు, ఆయన జ్ఞానం అపరిమితమైందని తెలుసు కాబట్టి అతనికి దేవుడు బహుగా ఆశీర్వదించాడు. అతడు దేవునికి బహుగా చేయాలనుకుంటున్నాడు అన్నమాట. అవునా? అతనికి చెప్పండి, ఇప్పుడు సొలొమోనుదా ఈ దర్శనము, దావీద్దా? ఇలా కట్టాలి, ఏమో అలా కట్టాలంటే అంత డబ్బు కావాలా లేదా? మరి అంత డబ్బు సొలొమోనుకి ఇవ్వాలా లేదా దేవుడు? ఎస్. సో ద వెల్త్ ఆఫ్ సోలమన్ ఈస్ కనెక్టెడ్ టు ద సీడ్ ఆఫ్ డేవిడ్. హల్లెలూయా. సొలొమోను పంట, దావీదు విత్తనము. సో డేవిడ్ హ్యాడ్ అన్ అన్కామన్ మైండ్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ గాడ్. పద్నాలుగు నుంచి 17 వరకు. ఇదిగో నేను నా కష్టస్థితిలోనే ప్రయాసపడి యెహోవా మందిరము కొరకు 2,00,000 మణుగుల బంగారమును 10 కోట్ల మణుగుల వెండిని తూచశక్యము కానంత విస్తారమైన ఇత్తడిని ఇనుమును సమకూర్చి ఉన్నాను. మ్రానులను రాళ్లను కూర్చి ఉంచి తిని నీవు ఇంకను సంపాదించుదువుగాక. ఇంత చేసి ఏమంటున్నాడంటే సొలొమోను, నీవు ఇంకా సంపాదించావు అనేటప్పటికీ దేవుడు ఎంత ఇచ్చేశాడా? ఇంకాను అత్యధికంగా ఇచ్చేశాడంట. సొలొమోను గురించి మీకు అందరికీ తెలిసి నేను చాలాసార్లు చెప్పాను. కానీ ఆ ఇంకా గురించి చెప్పాను కదా, ఆయనకి ఎలా ఇచ్చాడు. ఆ ఇంకా సొలొమోనుకి రావడానికి గల ప్రవచనము దావీదనండి, ఇంకా సమకూరుస్తావంట. ఆ ఇంకా రావడానికి, అవునా, 7 ఏళ్ళేమో సొలొమోను మందిరాన్ని కట్టాడు, దావీదు దర్శన మందిరాన్ని కట్టాడు. తర్వాత సొలొమోను ఇల్లు ఎంతకాలం కట్టుకున్నాడో తెలుసా? 14 సంవత్సరాలు. సో ఐ సా ఇట్ ఈస్ నాట్ ద సొలొమన్స్ వెల్త్. అంటే సొలొమోనుకి కలిగినటువంటి పంట దావీదు యొక్క జ్ఞానము. ఏంటిది? ద విజ్డమ్ ఆఫ్ డేవిడ్ దట్ హీ హ్యాడ్ అబౌట్ గాడ్. చదవమ్మా. మరియు పనిచేయ తగిన విస్తారమైన శిల్పకారులను, కాస్య పనివారును, వడ్రవారును, ఏ విధమైన పనినైనను నెరవేర్చగల మంచి పనివారును నీ వద్ద ఉన్నారు. లెక్కింపలేనంత బంగారమును, వెండియు, ఇత్తడియు, ఇనుమును నీకు ఉన్నవి. కాబట్టి నీవు పని పూనుకొనుము, యెహోవా నీకు తోడుగా ఉండునుగాక. హల్లెలూయా. చూసారా? అంటే ఈ దర్శనము, ఈ విత్తనము, ఇదంతా సొలొమోనులోకి ఎవరేశారు? దావీదు. దావీదుకి ఎలా వచ్చింది? ధ్యానించాడు కాబట్టి. హీ న్యూ గాడ్ ఎట్ ఎ డిఫరెంట్ లెవెల్. దావీదు దేవుని తెలుసుకున్నాడు, కొంచెం లోతుగా వెళ్ళాడు. పోనీ ఏమైనా గొప్ప విషయాలా? సింపుల్ వాటిని చూసి నేర్చుకున్నాడా? సింపుల్. నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించుకోవడని మీరు పాడుతున్నారు 2000 సంవత్సరాల నుంచి. దావీదు ఒక్క మాట రాసి ఆ దేవుడిని తెలుసుకొని ఆశీర్వదించబడిపోయాడు. హల్లెలూయా. ఈరోజు ఎవరైతే దేవుణ్ణి ఏదో మాట ద్వారా బైబిల్లో తెలుసుకున్నారో వారి జీవితాల్లో కొత్తగా దేవుణ్ణి తెలుసుకోబోతున్నారు. హల్లెలూయా. దట్స్ వాట్ గాడ్ కెన్ డూ. ఎంతమందిని దేవుడు ఇలా చేయగలడని నమ్ముతున్నారు? ఎస్, గాడ్ కెన్ డూ ఎవ్రీబడి లైక్ దిస్. ప్రతి నక్షత్రానికి వెలుగుందా లేదా? ఎస్. Every star has bright light. He can bless everyone. అందులో ఏ ఒక్కటి కూడా దాన్ని సరిహద్దు. ఎంతమందిని దేవుడు స్వస్థపరచగలడని నమ్ముతున్నారు? ఎవ్రీబాడీ. గాడ్ కెన్ హీల్ ఎవ్రీబాడీ. గాడ్ కెన్ హీల్ ఎవ్రీబాడీ. చదవమ్మా. మరియు తన కుమారుడైన సొలొమోనునకు సహాయము చేయవలనని దావీదు ఇశ్రాయేలీయుల అధిపతులకందరికీ ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఒక వ్యక్తి దేవుడు తనకి కలిగినటువంటి, దేవుడు ఎంత గొప్పోడో తెలుసుకొని తాను చేసిన ప్రయాసనానికి తన కుమారుడు భూలోకంలో ఏమైపోయాడంట? ఎస్, ఐశ్వర్యవంతుడైపోయాడు. వన్ మ్యాన్స్ ఎక్స్పెక్టేషన్. అందుకే నువ్వు ఎప్పుడైతే కొంచెం ప్రార్థనలో లోపలికి వెళ్తావో ఈ దేవుడిని తెలుసుకుంటావు. నువ్వు అంత డీప్గా వెళ్ళలేదు అనుకో. నువ్వు ఎప్పుడైతే కొంచెం డీప్గా వెళ్తావో జనాలు నిన్ను విమర్శిస్తారు, నిన్ను ఆశ్చర్యంగా చూస్తారు, వెర్రివానిగా చూస్తారు, పిచ్చోడుగా చూస్తారు. కానీ తర్వాత అందరూ నీ రూట్లోకి వస్తారు. హల్లెలూయా. ఎవ్రీబడి విల్ కమ్ బ్యాక్ టు యూ అండ్ ఫాలో యూ. ఇనిషియల్లీ దే మైట్ ఫైట్ విత్ యూ, ఇది తప్పు, ఇది రాంగ్ అని, బట్ దే విల్ కమ్ బ్యాక్. రాజులందరూ సొలొమోను దగ్గరికి వచ్చారా లేదా? ఎస్, ఎవ్రీ కింగ్ కేమ్ టు సొలొమోన్. మరి దేవుడు సొలొమోనుకి జ్ఞానం ఇవ్వడానికి గల కారణం ఎవరు? దావీదా, సొలొమోనా? దావీదే. ఆ జ్ఞానానికి నీకు జ్ఞానమే కాదు డబ్బు కూడా ఇస్తాను అని ఎందుకు ఇచ్చాడు డబ్బు? దావీదు దర్శనం కోసము. విజ్డమ్, ఎక్స్పెక్టేషన్. ఎవరైతే
ఇప్పుడు దాకా దేవుడి నుంచి ఏమీ పొందుకోలేదో ఈ రోజు నుంచి బహు సమృద్ధిగా పొందుకుంటారు అందరూ. హల్లెలూయా. ఎవరైతే ఇప్పుడు దాకా ప్రార్థించలేకపోతున్నారో ఈ రోజు నుంచి దేవుణ్ణి ప్రతిరోజు ప్రార్థిస్తారు. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మరి మనకున్నాడని మనం తెలుసుకున్నాం. సో యువర్ ప్రేయర్ లైఫ్, యువర్ ఎక్స్పెక్టేషన్ లైఫ్ విల్ చేంజ్. వాక్యము ఆశ పుట్టిస్తుంది. ఏం పుట్టిస్తుంది? ద వర్డ్ విల్ గివ్ యూ డిజైర్. కానీ చాలామంది ఆశతో చనిపోతారు. దేంతో చనిపోతారు? నెరవేరకుండా చనిపోతారు చాలామంది. మోర్ దెన్ 90%, ఇప్పుడు దాకా 90% ఆఫ్ ద పీపుల్ నో, తెలుసు దేవుడు గొప్పోడు, అలా చేస్తాడు ఇలా చేస్తాడని ఆశతో చనిపోతారు. కానీ ఆశ నెరవేరదు. వర్డ్ క్రియేట్స్ డిజైర్, బట్ ప్రేయర్ ఎస్టాబ్లిషెస్ ద డిజైర్. Word creates the desire, gives the desire. Prayer establishes the desire. వాక్యము ఆశ పుట్టిస్తుందంట, ప్రార్థన ఆశను ఏం చేస్తుందంట? నెరవేరుస్తుందంట. హల్లెలూయా. ప్రార్థన ఆశ నెరవేరుస్తుంది. అంటే ఇప్పుడు నీకేదైనా ఒకటి ఉన్నప్పుడు నేను ఇది చేయాలన్నప్పుడు దాని విషయమై ఎప్పుడైతే ప్రార్థించడం మొదలు పెడతావో అప్పుడే జరుగుతుంది నీ జీవితంలో. హల్లెలూయా. Anything that God gives you from the word, if you don't pray about it, it will not come to pass. దేవుడు నీకు ఏదైనా చెప్పినప్పుడు దాని విషయమై ఏం చేయాలంటే, అందుకే పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. యేసుప్రభు వారు తన శిష్యులకి ఎప్పుడు కూడా, అవునా, అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని ఆజ్ఞలు చెప్పినా ఇవన్నీ నెరవేరాలంటే మీరు ఏం చేయాలని చెప్పాడు? ప్రార్థించాలా. యేసుప్రభు వారికి వాక్యం అయి ఉన్నా సరే ఈ వాక్యము శరీర రూపంలో చూపించడానికి ఆయన ఏం చేశాడు? ఈవెన్ జీసస్ వుడ్ హ్యావ్ ఫెయిల్డ్ ఇఫ్ హీ వుడెంట్ హ్యావ్ ప్రేడ్. పక్కన వాళ్ళు చెప్పండి, యేసుప్రభు వారు కూడా ప్రార్థన చేయకపోతే ఫెయిల్ అయ్యేవారని చెప్పండి. సో ద వర్డ్ వుడ్ హ్యావ్ ఫెయిల్డ్ ఇఫ్ హీ వుడెంట్ హ్యావ్ ప్రేడ్. పాత నిబంధనలో ఆజ్ఞలు నీ మీద ప్రెషర్ పెడతాయి, నీవు ఎలాగ ఉండాలా ఇలాగ ఉండాలని. కొత్త నిబంధనలో ఏంటో తెలుసా? ప్రార్థన దేవుడు ఆయన యొక్క తత్వము నీలో చూడడానికి ఆయనే సహాయం చేస్తాడంట. అది ప్రార్థన. హల్లెలూయా. సో ప్రేయర్ ఈజ్ అలవింగ్ గాడ్ టు ప్యూరిఫై యూ. నిన్ను మార్చి, నిన్ను బాగు చేసి, నీ యొక్క ప్రవర్తనను సమస్తాన్ని మార్చే శక్తిని దేవుడు ఎలా పెడతాడు నీలో? ఈరోజు వాక్యములో మీరు ఈ అంశాలను ఎత్తిపెట్టి ప్రార్థన చేయకపోతే మీ జీవితంలో అవి నెరవేరవు. చాలామంది వింటారు, అందుకే అంటారు, ఇఫ్ యు ఆర్ ఎ లిజనర్ విల్ బి ఎ డూయర్ బై ప్రేయర్. వినేవాడు చేసేవాడుగా ఎలా మారతాడో తెలుసా? ప్రార్థన. ఇఫ్ యు ఆర్ ఎ లిజనర్ అండ్ యు ఆర్ నాట్ ఎ ప్రేయర్ మ్యాన్, ఇట్ వోంట్ బి ఇంప్లిమెంటెడ్. నేను దేవుడు స్వస్థపరచేవాడని విన్నాను, నేను అద్భుతాలు చేయవాడని విన్నాను, కానీ నేను ఒక 10 సంవత్సరాలు ప్రార్థించాను. ఐ ప్రేడ్ ఫర్ 10 years. ప్రభువా నేను చేతిలోకి అద్భుతాలు జరగాల, నేను అద్భుతాలు జరగాలని ప్రార్థించాను. అందరికీ తెలుసు అద్భుతాలు జరుగుతాయి. ఎంతమంది తెలుసు అద్భుతాలు జరుగుతాయని? ఎవ్రీబడి నోస్. ఎప్పుడైతే నేను ప్రార్థించానో దేవుడు నా చేతుల నుంచి అద్భుతాలు చేయడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆ వాక్యంని నేను ఏ రూపంలో పెట్టాను? ప్రార్థన. ఐ ఇంప్లిమెంటెడ్ దట్ వర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. ఈ అద్భుతాలన్నీ చూస్తున్నారు. హల్లెలూయా. ప్రేయర్. అందుకనే చాలామంది క్రైస్తవులకు తెలియదు ఇవన్నీ ఎలా నెరవేరుతాయి. నేను బ్లెస్ అవుతానా? ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు? ప్రభువా నన్ను బ్లెస్ చేయని దాన్ని ప్రార్థన రూపంలో పెట్టాలి. హల్లెలూయా. టేక్ దట్ అండ్ పుట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ప్రేయర్. ఇది శిష్యులు ఫెయిల్ అయ్యారు. ఎందుకు ఫెయిల్ అయ్యారో తెలుసా? ఎందుకు ఫెయిల్ అయ్యారంటే వాళ్ళకి ప్రార్థన లేక ఫెయిల్ అయ్యారు. అందుకే ఆయన సెకండ్ టైం వచ్చినప్పుడు వాళ్ళని ఏమన్నాడు? మీరు ఎక్కడికి బయలుదేరకుండా యెరూషలేములో ఉండి ఏం చేయమన్నాడు? ప్రార్థించండి అన్నాడు. వాళ్ళు ఎన్న వాక్యం అంతా ప్రార్థన ద్వారా బయటకు వచ్చి భూలోకాన్ని తలకిందులు చేశారు. హల్లెలూయా. అంతకుముందు వాళ్ళు తిరస్కరించి పారిపోయిన వాళ్ళు ఆ వాక్యాన్ని ప్రార్థనలో పెడితే ఏమొచ్చింది? శక్తి. ఎవరైతే ఈ దేవుడి నుంచి అసాధారణంగా నేను పొందుకోవాలా అనుకుంటున్నారో, వేర్ ఎవర్ యూ హ్యావ్ స్టాప్డ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దిస్ గాడ్ ఇన్ అన్కామన్ వే, దేవుడి నుంచి నేను అసాధారణంగా పొందుకోవాలా. చాలామంది ప్రార్థించి అలసిపోయారు. కొంతమంది దేవునికి ఇచ్చి ఇంకివ్వడమేనా, ఇచ్చేది నా దేవుడు నాకు ఇవ్వడా? సమ్ పీపుల్ హ్యావ్ స్టాప్డ్. అండ్ దిస్ ఇయర్ 2015 is the year of uncommon harvest.
2015 ఇప్పుడు దాకా ఎవరు ఎప్పుడూ చూడనటువంటి అద్భుతాలు ఈ సంవత్సరం చూస్తారు. నీ జీవితంలో వివాహాన్ని చూడమనుకున్నావా, వివాహాన్ని చూస్తావు. నార్మల్ రిపోర్ట్స్ చూడమనుకున్నావా, నార్మల్ రిపోర్ట్స్ చూస్తావు. హల్లెలూయా. ఎస్. సొంతిల్లు చూడమనుకున్నావా, సొంతిల్లు చూస్తావు. ఉద్యోగం చూడనుకున్నావా, ఉద్యోగాన్ని చూస్తావు. ఎప్పుడూ లాసులే, లాభాలు చూడమనుకున్నావా, లాభాలు చూస్తావు. ఎవరి లైఫ్ అయితే సెటిల్ అవ్వలేదో ఈ సంవత్సరం గొప్పగా సెటిల్ అవుతారు. ఎవరైతే విరిగిపోయారో వారి తిరిగా కట్టబడతాయి. హల్లెలూయా. ఈజ్ అన్ అన్కామన్ హార్వెస్ట్. ఎవరైతే నేను ఇంక ఈ జన్మలో కోటీశ్వరుని అవ్వలేమనుకున్నారో వాళ్ళు కోట్లు చూస్తారు. ఎవరైతే 100 కోట్లు చూడనుకున్నారో వాళ్ళు 100 కోట్లు చూస్తారు. ఎవరైతే 1000 కోట్లు చూడలేదనుకున్నారో వాళ్ళు 1000 కోట్లు చూస్తారు. ఎవరైతే ఎకరాల భూములు చూడలేదో వాళ్ళు ఎకరాల భూములు చూస్తారు. హల్లెలూయా. గాడ్. ఎవరైతే నాయకులుగా ఉండలేదనుకున్నారో వాళ్ళు నాయకులుగా చూస్తారు. ఎస్, గాడ్. అన్కామన్ హార్వెస్ట్. దిస్ ఇస్ ద సీజన్. అసాధారణమైన పంట అనండి. అన్కామన్ హార్వెస్ట్. అన్కామన్ హార్వెస్ట్. దిస్ ఈజ్ ద ఇయర్ ఆఫ్ అన్కామన్ హార్వెస్ట్. ఎవరైతే నమ్ముతున్నారో నా జీవితంలో ఇప్పుడు దాకా వచ్చింది పంట, అసాధారణంగా రావాలనుకుంటున్నారో, ఈ దేవుణ్ణి అసాధారణం చూడాలనుకుంటున్నారో నాతో పాటు ప్రార్థనలు ఏకీపించండి. కమ్ ఆన్, ప్రే విత్ మీ. ప్రే విత్ మీ. నాతో ఏకీపించండి. అన్కామన్ హార్వెస్ట్. అందరూ చెప్పండి. సమస్తమును సృజించిన నా దేవుడా, ఇంత గొప్పగా సృష్టించిన దేవుడా, ఇన్ని నక్షత్రాలను సృష్టించిన దేవుడా, వాటికన్నీ పేర్లు పెట్టుచున్న దేవుడా, నా కుటుంబంలో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. ఆకాశంలో వాటన్నిటికీ సరిహద్దులు పెట్టిన దేవుడా, వాటిని నిత్యము స్థిరపరిచిన దేవుడా, అవి వాటి సరిహద్దులను మార్చకుండా ఎప్పుడూ స్థిరముగా ఉంచిన దేవుడా, నా జీవితాన్ని ఎప్పుడూ ఆశీర్వాదంలో ఉంచు. నా ఐశ్వర్యాన్ని ఎప్పుడూ స్థిరముగా ఉంచు. నా ఆరోగ్యాన్ని స్థిరముగా ఉంచు. నా కుటుంబాన్ని స్థిరపరచు. నా ఆశీర్వాదాన్ని స్థిరపరచు. నా దీర్ఘాయువును స్థిరపరచు. నా తరాలను స్థిరపరచు. నా ద్వారా అనేక సాక్ష్యాలను లేవనెత్తు. ఈరోజు నేను అసాధారణమైన పంట కొరకు వేడుకుంటున్నాను. ఎస్. ఒకటి మీ మైండ్లో అనుకోండి. వన్ అన్కామన్ హార్వెస్ట్ ఇన్ యువర్ మైండ్. రాసుకోండి మీ బుక్స్లో. నుంచొని బైబిల్ తీసుకొని రాసుకోండి. బైబిల్ వెనకాల రాసుకోండి, లేకపోతే బుక్లో రాసుకోండి. అన్కామన్ హార్వెస్ట్ అని చెప్పి రైట్ డౌన్ వాట్ యు ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ గాడ్. అన్కామన్ హార్వెస్ట్. అన్కామన్ మిరకల్స్ విల్ హ్యాపెన్ దిస్ ఇయర్ బికాస్ అవర్ గాడ్ ఈజ్ అన్ అన్కామన్ గాడ్. హల్లెలూయా. అందరూ చెప్పండి. అసాధారణమైన దేవా, నీవు అసాధారణమైన పనులు చేశావు. నా జీవితంలో కూడా అసాధారణమైన పనులు చేయి. లెట్ మీ బి అన్ అన్కామన్ మ్యాన్. నన్ను ఒక అసాధారణమైన వ్యక్తిగా చేయి. అసాధారణమైన ఆరోగ్యము, అసాధారణమైన ఐశ్వర్యము, అసాధారణమైన ధైర్యము. హల్లెలూయా. దిస్ ఇస్ వాట్ గాడ్ కెన్ డు. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరి జీవితాలు మారిపోతాయి. హల్లెలూయా. ఐ యామ్ టెల్లింగ్. లెట్ మీ ప్రే ఫర్ యు. నజరేయుడైన యేసు నామమున ఇదిగో ప్రభువా, ఇప్పుడే ఈ సంఘములో నుంచున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తున్నాను. నీవు అసాధారణమైన దేవుడవు. అసాధారణముగా నీవిచ్చు దేవుడవు. అవును, దావీదు నీ గురించి ఎలా తెలుసుకొని ఎలాగ ఆశీర్వదించబడ్డాడో ఈరోజు నీ గురించి తెలుసుకున్నారు. ఒక్క నక్షత్రానికి కూడా నీవు పేరు పెట్టకుండా ఉండలేదు. ఆ సంఖ్యన్నీ తెలుసు, వాటి సరిహద్దులు తెలుసు. హల్లెలూయా. సూర్యుడు ఎండ ఎక్కువైపోయి భూమిని కాల్చేయలేదు, భూమి మాడిపోదు, భస్మం అయిపోలేదు, సముద్రాలు మొలగలేదు. ప్రతిదీ దాని సరిహద్దుల్లో ఇప్పుడు దాకా నిరంతరము పెట్టి ఉన్న దేవుడవు. కానీ అలాంటి మానవుడి జీవితంలో ఎన్నెన్ని కష్టాలు వచ్చి మేము స్థిరపడతామా లేదా అని భయపడుతున్నారయ్యా. వారు ఐశ్వర్యంలో భయపడుతున్నారు, ఆరోగ్యంలో భయపడుతున్నారు. కానీ ఇంత గొప్ప దేవుడవు కాబట్టి ఇప్పుడు ఈరోజు ప్రతి ఒక్కళ్ళ జీవితాలను స్థిరపరచండి. ఎవరెవరైతే ఇప్పుడు దాకా ఆరోగ్యము చూడలేదో వారి జీవితాల్లో ఆరోగ్యాన్ని చూపించండి. ఎవరెవరైతే వివాహాన్ని చూడలేదో వివాహాన్ని చూపించండి. ఎవరెవరైతే ఐశ్వర్యము చూడలేదో ఐశ్వర్యము చూపించండి. ఎవరైతే గృహాలు చూడలేదో గృహాలు చూపించండి. ఎవరైతే ఉద్యోగాలు చూడలేదో ఉద్యోగాలు చూపించండి. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు చూపించండి. ఎవరైతే గొప్ప అద్భుతాలు చూడలేదో గొప్ప అద్భుతాలు చూడండి. షో దెమ్ అన్కామన్ థింగ్స్ లార్డ్ ఇన్ జీసస్ మైటీ నేమ్. అసాధారణమైనటువంటివి వారి జీవితంలో దయచేయండి. నీవు ఇంత గొప్ప దేవుడిని సేవనేం చేయాలనేటువంటి ఆశ ప్రతి ఒక్కరికి దయచేయండి. లార్డ్, pour out your blood and seal them today.
ఈ నక్షత్రాల సంఖ్యను ఎలా ఎరిగావో ఈరోజు వాళ్ళ పేర్లన్నీ నీకు తెలుసయ్యా. అవును, పేరు పేరు చొప్పున ఈరోజు సంఘానికి ఎవరు వస్తారో నీకు తెలుసు. వారందరినీ ఆశీర్వదించండి. ఈరోజు చరిత్రలో జ్ఞాపకం ఉండే రోజుగా ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. బ్లెస్ ఎవ్రీ వన్ టుడే. ఎవరు భర్తలైతే చనిపోయారు, ఇష్టమైన వాళ్ళు చనిపోయారు, పిల్లలు చనిపోయి వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళ హృదయాలను కట్టండి. బిల్డ్ దెమ్ బ్యాక్. అసాధారణమైన సంతోషాన్ని వారికి దయచేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.